సామెతలు 14వ అధ్యాయము 6వ వచనం. అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. వెతుకువాడు అలానే కనుగొనువాడు, లేదా వెతుకువాడు దొరికించుకునేవాడు. ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తాం. ఇద్దరు కూడా వెతుకుతూ ఉన్నారు. మొదటి వ్యక్తి అపహాసకుడు, మనం చదివిన వచనంలో అపహాసకుడు అనే మాట. రెండవ వ్యక్తి తెలివిగలవాడు. సరే, ఇద్దరు వెతుకుతూ ఉన్నారు. అయితే ఒకడికే దొరుకుతుంది, లేదా ఒకడే దాన్ని పొందుకుంటా ఉన్నాడు. ఇద్దరు వెతుకుతున్నారు, కానీ ఒకడికే దొరుకుతుంది, ఒకడే పొందుకుంటున్నాడు. కాబట్టి చాలామంది వెతికే వాళ్ళు ఉన్నారు, కానీ కొద్ది మందికే దొరుకుతుంది. చాలాసార్లు అంటారంటే అద్భుతాలు అందరికీ జరగట్లేదంటే జరగవు. క్లాసులో అందరూ టాపర్స్ వస్తారంటే రారు, ఎప్పటికి రారు. కొద్దిమందే. ఇంటర్వ్యూకి వెళ్తే అందరూ సెలెక్ట్ అవుతారా? రారు, అవ్వదు. ఎలక్షన్లో అందరూ గెలుస్తారా? గెలవరు. సో కొద్దిమందికే ప్రాప్తిస్తుంది, కొద్దిమందికే దొరుకుతుంది. నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్పే సత్యం. సరే, విషయం ఏమిటంటే ఎందుకు అలా కొద్దిమందికి దొరుకుతుంది, లేదా ఒకడికి దొరుకుతుంది, ఒక దొరకట్లేదు. ఒకడికి దొరుకుతుంది, ఇంకొకడు దొరకట్లేదు. ఎందుకు అలా? ఇద్దరు వెతుకుతున్నారు, కానీ ఒకడికే పొందుకుంటున్నాడు, లేదా ఒకరికే దొరుకుతుంది. చూడండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 26:12. రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. తర్వాత సామెతలు 18వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 18 మొదటి వచనం కూడా చదవండి, తర్వాత 2వ వచనం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. చూడండి, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపగా. ఎందుకు బుద్ధిహీనుడికి దొరకట్లేదు, లేదా అపహాసకుడు దొరకట్లేదు, తెలివిగల వానికే దొరుకుతుంది జ్ఞానం అంటే? ఈ యొక్క బుద్ధి లేనివాడు, లేదా తెలివి లేనివాడు, ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడంటే వివేచనయందు సంతోషింపక దేని యందు సంతోషిస్తున్నాడు? తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. అంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడో, తను ఏం అభిప్రాయపడుతున్నాడో, తను ఏమనుకుంటున్నాడో అది చెప్పడంలోనే ఇష్టపడుతున్నాడు. అంటే అది బుద్ధిహీనత. నేనన్నట్టు బైబిల్ చెప్తుంది. నువ్వేమనుకుంటే అది చెప్పడం అనేది ఫులిష్నెస్. అంటే బుద్ధిహీనురాలివి. చూడండి, సామెతలు అంటున్నాడు ఏమని? బుద్ధిహీనుడు ఎలా అంటున్నాడంటే వివేచన అంటే ఇది చెప్పాలా చెప్పకూడదా, ఇది మాట్లాడాలా మాట్లాడకూడదా, ఈ మాట అనొచ్చా ఈ మాట అనకూడదా, అంటే ఏ మాట్లాడాలి కూడా తెలియదు. కొంతమంది భార్యను భార్యను అవమానపరుస్తారు. చాలా చులకనగా మాట్లాడతారు. వీళ్ళంతా వేస్ట్ ఆడదని. అయితే ఎందుకు ఆ దరిద్రం? రెండోది, కొంతమంది ఏమిటంటే నేను గొప్ప అనిపించుకోవడానికి పక్కనోడిని తక్కువ చేయాలి. పక్కనోడిని తక్కువ చేసి నువ్వు గొప్ప వాడవు. పక్కనోడిని తక్కువ చేసి నువ్వు తక్కువ అయిపోవచ్చేమో. కానీ అంటే సోదరుడు సహోదరి, తన అభిప్రాయం చెప్పడంలోనే సంతోషిస్తాడు, కానీ వివేచన లేదు. వివేచన చాలా ఇంపార్టెంట్. చాలామంది వివేచన లేక జీవితాలు నాశనం చేసుకుంటారు. వివేచన లేక ఉన్నది పోగొట్టుకుంటారు. వివేచన లేదు. కాబట్టి ఎందుకు అపహాసకుడికి దొరకట్లేదంటే అపహాసకుడు తన అభిప్రాయం చెప్పడంలోనే సంతోషిస్తున్నాడు, కానీ అయితే జ్ఞానాన్ని వెతకడం అంటే ఆ జ్ఞానము లేదా వివేకాన్ని వెతకడములో తాను సంతోషించట్లేదు, సరైన విధంగా ఆనందించట్లేదు. సోదరుడ సహోదరి, ఇద్దరు వెతుకుతారు. ఒకడు అపహాసకుడు, రెండవ వాడు తెలివిగలవాడు. కానీ తెలివిగలవాడికే దొరుకుతుంది. మనం ఒకవేళ అపహాసకులుగా ఉంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. మనకు దొరకదు, వెతికినా దొరకదు. కాబట్టి అపహాసకుడుగా కాకుండా మనము తెలివిగల వారిగా మారాలి.